నమస్కారం. ఈరోజు మనం ఒక నెట్వర్క్ గురించి మాట్లాడుకుందాం. అది ఒక పెద్ద మైలురాయిని చేరుకుంది. అదే ఇంటర్లింక్. ఏకంగా 7 మిలియన్ల యూజర్ల మార్క్ని దాటేసింది. అయితే ఇది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు, దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. అసలు విషయమేంటో పదండి చూద్దాం. 7 మిలియన్లు. ఒక్క క్షణం ఆలోచించండి. కొన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ ఇది. ఒక నెట్వర్క్కి 7 మిలియన్ల వెరిఫైడ్ యూజర్లుండటమంటే అది మామూలు విషయం కాదు. కాని అసలు కథ ఇక్కడితో అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. దీని వాళ్ళు కేవలం మొమెంటమును పిలవట్లేదు. అంటే కేవలం వేగం పెరగడం కాదు, ఇది యాక్సిలరేషన్ అంటున్నారు. అంటే వృద్ధివేగం ఇంకా ఇంకా పెరుగుతోందన్నమాట. స్లో అయ్యే ప్రసక్తే లేదు, ఇంకా ఫాస్ట్గా దూసుకెళ్తోంది. అసలు ఈ పెరుగుదల చూడండి ఎంత వేగంగా ఉందో. కేవలం నెల రోజుల పైనే 6 మిలియన్ల నుండి ఏకంగా 7 మిలియన్లకు పైగా వెరిఫైడ్ యూజర్లు. అంటే ఆలోచించండి, దాదాపుగా రోజుకి 30,000 మందికి పైగా కొత్త యూజర్లు, అదీ కూడా నిజమైన వ్యక్తులు, ఈ నెట్వర్క్లో చేరుతున్నారన్నమాట. ఇది మామూలు విషయం కాదు, అసాధారణం. కాని ముందే చెప్పినట్టు ఈ కథ కేవలం నంబర్ల గురించి కాదు. ఈ 7 మిలియన్ల వెనుక ఉన్న అసలు విషయం చాలా లోతైనది. ఈ నంబర్ రాబోయే ఒక పెద్ద మార్పుకు ఒక సిగ్నల్ లాంటిది. అందుకే వాళ్ళు దీనిని ఒక సోషల్ నెట్వర్క్ అనడం లేదు, హ్యూమన్ నెట్వర్క్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఇవి కేవలం అకౌంట్లు కాదు, ఇవి 7 మిలియన్ల వెరిఫైడ్ ఐడెంటిటీలు. అంటే ఫేక్ ప్రొఫైల్స్ కాదు, బాట్స్ అంతకన్నా కాదు, నిజమైన మనుషులు. వీళ్ళందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ, కాంట్రిబ్యూట్ చేస్తూ సమాజానికి విలువను అందిస్తున్నారు. ఇక్కడ క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. సో ఈ 7 మిలియన్ల మైలురాయి అనేది ఒక ఎండింగ్ కాదు, ఇది ఒక సరికొత్త బిగినింగ్. ఇంటర్లింక్ ఇప్పుడు దాని నెక్స్ట్ ఫేజ్లోకి అడుగుపెడుతోంది. మరి ఈ నెక్స్ట్ ఫేజ్లో ఏముంటుంది? ముఖ్యంగా 3 విషయాలున్నాయి. 1. కొత్త కొత్త ఈవెంట్స్ రాబోతున్నాయి. 2. వెరిఫైడ్ యూజర్ల విలువను గుర్తించి దాన్ని ఇంకా పెంచడానికి స్పెషల్ మెకానిజం సిద్ధం చేస్తున్నారు. ఇక 3. యూజర్లు ఈ నెట్వర్క్లో పాల్గొనడానికి, కాంట్రిబ్యూట్ చేయడానికి, ఇంకా ఆ విలువను తిరిగి పొందడానికి మరిన్ని కొత్త మార్గాలను పరిచయం చేయబోతున్నారు. ఈ కొత్త ప్లాన్స్ అన్నిటి వెనక ఉన్న అసలు లక్ష్యం ఏంటంటే కేవలం యూజర్ల సంఖ్యను పెంచడం కాదు. వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే ఇది హ్యూమన్ నెట్వర్క్ యొక్క పూర్తి శక్తిని యాక్టివేట్ చేయడం. అంటే ఈ 7 మిలియన్ల మంది సమిష్టి శక్తిని బయటకు తీసుకురావడమన్నమాట. అయితే అస్సలు ఈ నెట్వర్క్కు ఇంత విలువ ఎలా వస్తోంది? దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి? సమాధానం ఒక్కటే, నిజం. నిజమైన గుర్తింపులే నమ్మకానికి, విలువకు అసలైన పునాలి. ఈ లాజిక్ చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఒక నెట్వర్క్లో ఐడెంటిటీ అనేది నిజంగా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఐడెంటిటీల మధ్య నమ్మకం కూడా నిజమవుతుంది. ఎందుకంటే మనం డీల్ చేస్తుంది ఫేక్ అకౌంట్స్తో కాదు, నిజమైన మనుషులతో అని మనకు తెలుసు. అర్థమైంది కదా ఒకదానికొకటి ఎలా లింక్ అయిందో? ఎప్పుడైతే ఐడెంటిటీ నిజమో అప్పుడు ట్రస్ట్ కూడా నిజమవుతుంది. ఈ రెండూ నిజమైనప్పుడు అప్పుడు దాని నుండి పుట్టే విలువ కూడా నిజమైనదిగానే ఉంటుంది. సింపుల్ లాజిక్, కానీ చాలా పవర్ఫుల్. ఇదే ఈ నెట్వర్క్ వెనుకున్న అసలు బలం. కాబట్టి మనం మొదట్లో చూసిన ఆ 7 మిలియన్ల సంఖ్య అది అంతం కాదు, అది కేవలం ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో రాబోయే ఇంకా గొప్ప విషయాలకు ఇది ఒక బలమైన పునాది. ఇప్పుడు మనం ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. పూర్తిగా నమ్మకం మీద, నిజమైన మనుషుల మీద నిర్మించిన ఒక నెట్వర్క్తో అసలు ఏం సాధించగలం? మన డిజిటల్ ప్రపంచాన్ని ఇది ఎలా మార్చగలదు? దీని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? దీని గురించి ఆలోచించండి. తర్వాతి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.